ప్రఖ్యాత తెలుగు హాస్య నటులు పద్మశ్రీ పురస్కార గ్రహీత అల్లు రామలింగయ్య 22వ వర్ధంతి సందర్భంగా చిత్తూరు ఉమ్మడి జిల్లా అల్లు అర్జున్ అభిమాన సంఘం అధ్యక్షుడు కుట్టి రాయల్ ఆధ్వర్యంలో స్థానిక గిరింపేట కూడలి వద్ద ఆయన అల్లు రామలింగ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా రాయల్ కుట్టి మాట్లాడుతూ 1000కి పైగా చిత్రాలలో విభిన్నమైన పాత్రలతో హాస్య బ్రహ్మగా, పద్మశ్రీ పురస్కార గ్రహీతగా, అర్ధ శతాబ్దానికి పైగా ఏకఛత్రాధిపత్యం వహించిన దిగ్గజ నటుడు అల్లు రామలింగయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్తిక్, సునీల్, ఆరఫ్, కృష్ణ, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఓకే. చిత్తూరు ఉమ్మడి జిల్లా రాయలగుట్టి మాట్లాడుతున్నాను. ఈరోజు మా ఐకాన్ అల్లు అర్జున్ గారి తాతయ్య వర్ధంతి 22వ వర్ధంతి జరుపుకుంటున్నాము. చిత్తూరే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తమే కూడా వర్ధంతి కార్యక్రమం జరుపుకున్నాము. దీనికి ముఖ్య పాత్రలు ఎవరు అంటే, దీనికి అంతా చేస్తా ఉండేది మన స్టేట్ ప్రెసిడెంట్ శివశంకర్ రాయల ఆధ్వర్యంలో స్టేట్ మొత్తము అల్లు రామలింగయ్య గారి వర్ధంతి కార్యక్రమం జరుగుతున్నాయి. అల్లు రామలింగయ్య గారు ఏమిటంటే సినీ కళాకారుడు, నాటకళా మండలి కళాకారుడు, వైద్యకారుడు, సేవాకారుడు, స్వతంత్ర పోరాట యోధుడు. ఇతను వచ్చి 1000 సినిమాలు నటించినాడు. హీరో కామెడీ యాక్టర్ గానే ఈ మాట నటించడం చాలా కష్టము. ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా హాస్యం అంటేనే అల్లు రామలింగయ్య గారు అనే ఒక సిద్ధాంతం ఉన్నాము. అదే మరి ఈ నెల 28వ తేదీ నాకు ఒక బెస్ట్ అవార్డు ఇచ్చిన అల్లు అర్జున్ గారు కలిసినాం. మేము బెస్ట్ అవార్డు ఇచ్చినారు. భారతదేశంలోనే 2003లోనే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రిజిస్ట్రేషన్ చేసినాను. నాకు అల్లు అర్జున్ గారు పిలిచి నాకు బెస్ట్ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఇంకా మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరఫున అల్లు అర్జున్ గారు మేమంతా కూడా సేవా కార్యక్రమాలు చేయాలనేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సూచిస్తున్నాము.